మిర్చి అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్‌ని పక్కన విలన్‌గా పెట్టుకుంటే హ్మ్, మేము మ్యాచ్ చేయలేము అని జెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినియి. అవునా? హ్మ్. నాకు మీ తెలీదే దాకా అలా. రాలేదది? అలా ఏం రాలేదే. నేను అంటే అందరూ తర్వాత చేశానుగా. హ్మ్. మహేష్ బాబుతో చేశా. అవునవును. అందరితో చేశా. చాలా వరకు ఏందంటే మేకర్స్ రెడీ అంట. బట్ ఏందంటే అక్కడుండే హీరోలతో సమస్య అంట. నాకు తెలీదు అలా. నాకు నా నా నేను వినలే అలా. ఓకే. ఎక్కడ వినలేదు. అండ్ అండ్ నాకు తెలిసి అలా ఉండదు. సార్ అండ్ ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. హ్మ్. హ్మ్. సో నాకు ఒక్కసారి నేను జెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలీదు నాకు. మళ్ళీ తెలీదే. నాతో యాక్ట్ చేయలేదంటే నాకెలా తెలుస్తుంది? సార్ అండ్ 'మిర్చి' అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్‌ఫుల్ అంటే 'శ్రీమంతుడు'. హ్మ్. సో 'శ్రీమంతుడు' ఆయన గూడా కొరటాల శివ గారు ఆ సినిమాకి కూడా డైరెక్టర్. సో దానికెలా పిలిచారు? కొరటాల శివ ఆయనొచ్చి ఈ ఆయన శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు. సార్. సంపత్ ఇక మీరు కన్ఫర్మ్‌గా నాకు ఈ సినిమా చేయాలంటే. హ్మ్. 100% చేస్తాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందిగా. ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సార్. సో అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ 'మహేష్ బాబు. బాబు' సో గారు. ఒప్పుకున్నా. బట్ ఆఫ్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది. హ్మ్. అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అండ్ 'శ్రీమంతుడు' మొత్తం మీద ఈ పర్టిక్యులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు మీరు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా మళ్ళీ. ఆహ్, ఇచ్చేయాలి. ఆ! ఆయన ఆయన వస్తారుగా మన ఊరికొచ్చి ఆ! అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరు నుంచి ఇవన్నీ అవును. తీసుకున్నారు. తిరిగి తీసుకున్నారు. ఇచ్చేయాలి. మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవును. అవునా? అవును. అంతేనా? మంచి మంచి సూపర్ సీన్ అది. అండ్ 'మహేష్ బాబు' గారి యాక్టింగ్ విషయానికొస్తే ఆయన చాలా సెటిల్డ్‌గా అంటే లౌడ్ యాక్టింగ్ అని అవును. ఉండదు. చాలా సెటిల్డ్‌గా ఉంటది. సో, మీకు ఎలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది 'మహేష్ బాబు' గారితో? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. సార్. నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. అంతే. ఆయన అలా అలాగే చేస్తారు హ్మ్. షార్ట్‌లో. హ్మ్. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా. అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడాముగా. అవును. అవునా? మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇలా చేయంగా. అవునా? ఇంటర్వ్యూ చేస్తున్నారా అంట. మహేష్ బాబుది అలాగే ఉంటది. హ్మ్. ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటదో అలా ఉంటది. హ్మ్. సో, అది ఆహ్, ఒక ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగుంటదది స్క్రీన్ మీద కదా! సార్. ఒక ఆఫ్‌కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్సు, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అవును. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే, మూవీస్ పక్కన పెడితే ఒక డైరెక్టర్‌తో సినిమా తీయకపోయినా పర్లేదు గానీ, ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు హ్మ్. అని జెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్‌లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్. ఆ! త్రివిక్రమే. ఎందుకు సార్ అలా? నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్ కానీ, ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మొమెంట్స్ ఉంటుందిగా. అవును. మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్‌తో నాకెందుకు నచ్చుతుందంటే అలాంటి ఒక రైటర్ మైండ్ లోపలెళ్ళి, ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి. ఓకే. నాకు వెళ్ళాలక్కడ. నాకు లోపలెళ్ళాలి. అలాంటి ఒక నాకు యాస్ ఎ క్రియేటివ్ పర్సన్ నాకది చాలా నచ్చుతుంది. సో, ఆయనతో నేను చెప్తూ ఉంటాను. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో. బట్ చెప్తూ ఉంటాను. సార్ మీరు నాకు మంచి స్క్రిప్ట్ రాయండి సార్. నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి. మీరు ఏం చెప్తేనే చేస్తాను నేను అని హ్మ్. చెప్పి. హ్మ్. హ్మ్. ఆయన చెప్తూ ఉంటారు. సంపత్ మీన్స్ ఒక క్వాలిటీస్ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్‌లో ఉంటారు ఎప్పుడు. అట్లా ఎక్కడైనా మనం కలుద్దాం, కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో, ఏదైనా అలా వస్తే సార్. హ్యాపీగా వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలుంటాయి గదా సార్! వాటిలో ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే, త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు. అలాంటిదేదన్నా గుర్తుందా? మనం జనరల్‌గా ఇన్‌ఫాక్ట్ నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయనకి చాలా నచ్చింది ఆ నాట్. ఆ సార్. నాట్ నచ్చి ఆయనకి ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. హ్మ్. ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్‌ని ఒక ఫినిష్ కావాలిగా ఆ అవునవును. స్టోరీకి. అవును. ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే. యూజువల్‌గా ఏమైపోద్దంటే
అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా. ఓ ఓకే ఓకే అంటారుగా. ఆయన అలా కాదు, ఓ సూపర్ సంపత్, నేను ఇది ఆలోచించలే, ఎలా ఆలోచించావు నువ్వు, ఫెంటాస్టిక్, ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు, బట్ ఇది దీన్ని ఇలా చేయొచ్చుగా, ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి, ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట, అవును. ఈ ఈ లైన్ ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అని ఆ, చాలా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆయనకు వచ్చి ఏంటే ఆ, నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు, ఆ రైటర్ నువ్వు ఒక రోజు బయట తీసుకురావాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వు కథలు చెప్పాలి, ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్. నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూటింగ్ లొకేషన్స్లో. అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంపత్ రాజ్ అంటే లైఫ్లో, అంటే మీ లైఫ్ మొత్తం చూశాను సార్ నేను ఇంటర్వ్యూలో, కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను. మీరు డే వన్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి, డివోర్స్ దగ్గర నుంచి, పాపని ఎలా పెంచాలి దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్తో, ఒక ఎగ్జిక్యూషన్తో వచ్చారు. సో మీ మైండ్లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు. బట్ ఒక 2 విషయాలు మాత్రం మీరు మధ్యలో వదిలేశారనిపిస్తుంది. నా దగ్గర ఒక 3 కథలున్నాయి, ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు. ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో టూరిజం లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పారనమాట. ఈ 2 విషయాల్ని పట్టుకొని ఉన్నారా, వదిలేశారా? లేదు, ఉంది ఉంది ఉంది, ఇంకా ఉంది. ఎందుకు డిలే అవుతున్నాయి? స్టోరీ విషయాలకు వస్తే, న- న- నా- ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది. సార్. సో నాకు అలాంటి ఒక హీరోని దొరకాలి, ఎవరు వెళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్ని. సార్. సో చూద్దాం, ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు, ఉమ్, ఉమ్. అది నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ప్రొడక్షన్ మీరే ఉండొచ్చా లే బయట? ఉమ్, ప్రొడక్షన్ నేను కాదు, బయట ఉంటారు. ఉమ్. డైరెక్షన్ నేను కాదు, ఓన్లీ రైటింగ్లో ఉంటాం, మన క్రియేటివ్ సైడ్లో ఉంటాం. సార్. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్, చాలా ఇండస్ట్రీలో ఒక పేరు పేరు ఉన్న ఒక డైరెక్టర్కి నరేట్ చేసి, ఆయన చాలా హ్యాపీ, ఇన్ఫ్యాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం ఒక హీరోయిన్, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సార్. ఒక అమ్మకి కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది. ఉమ్, ఉమ్. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి. షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నేను. ఓకే. టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను సార్. అంటే Thank you. ఇది ఏంటి సార్, ఇది రూరల్ టూరిజం సంథింగ్ ఏదో చెప్పారు. అదేంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు జెన్జీ అంటున్నాం. సార్. జెన్జీకి వచ్చి ఏం తెలీదు అది కాదు. ఉమ్, ఉమ్. యాక్చువల్ జెన్జీకి చాలా తెలుసు. బట్ వాళ్ళు ఏంటే, మనం ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాం, ఒక 50sలో ఉన్నాం పేరెంట్స్ వచ్చి, మనం వచ్చి రూరల్ని వదిలే సిటీకి వచ్చేసాం సార్. కదా. అదే అదే యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మ నాన్నకి అది వాళ్ళు ఫస్ట్ సిటీకి వచ్చారు. సో మనం సిటీలో పుట్టి పెరిగి ఇక్కడే చదివేసాం.